ఒకరు భౌతికంగా మన మధ్యలో నుండి మరి వెళ్ళిపోయిన తర్వాత వారి లైఫ్లో వారు జరిగించినటువంటి క్రియలు అవి మంచివైనా చెడ్డమైనా ఏవైనా సరే అవి వారిని వెంబడిస్తాయని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా ఉంటుంది. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నారు. హల్లెలూయా. కనుక మన జీవితంలో ప్రధానమైనటువంటి ఘట్టం ప్రతి ఒక్కరికి ఎదురయ్యేదే. అది మన జీవితం ఎటర్నల్, మన లైఫ్ ఎటర్నల్. దానికి ఎండ్ అనేటువంటిది లేదు. అయితే మనం శరీరం ధరించుకొని మరి లోకంలోకి వచ్చాం కాబట్టి దీన్ని ఇక్కడ విడిచి మనం తిరిగి వెళ్ళిపోవలసిన వారు. అయితే ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి తిరిగి వెళ్ళాలి, అది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. మనం ఎక్కడి నుండి వచ్చాము అని అంటే సృష్టింపక పూర్వం, దేవుడు సృష్టిని చేయక పూర్వం మనం ఎక్కడున్నాము అని అంటే ఆయనలోనే ఉన్నాం. ఆయన షెడ్యూల్ చేయగా ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఈ లోకంలోకి వస్తూ పోతూ ఉన్నాం. అయితే తిరిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నారు. అయితే దేవుడు నిర్దేశించింది ఒక మార్గం. అయితే ఎందుకంటే దేవుడు చెప్పాడు, జీవ మార్గం మరణ మార్గం మీ ముందుంచారు, మీరు ఎందులో ప్రవేశించాలి అనేటటువంటిది మనమే చూస్ చేస్తాం. కనుక మన సృష్టికర్త అయినటువంటి దేవుని మనం విశ్వసించి ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ మనం ఈ లోకంలో మన జీవితాన్ని ముగించినట్లయితే మనం నిత్య రాజ్యంలో దేవుడు ఉండేటటువంటి స్థానంలో తిరిగి దేవుని చెంతకు వెళ్తాం. మనం ఈ లోకంలోనికి రావడానికి పూర్వం మనం దేవదూతలను పోలి ఉన్నాము. అలాగే తిరిగి ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే స్థానంలోనికి మనం వెళ్తాం. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, ఆయన దగ్గరికి శాస్త్రులు పరిచయులు వచ్చి ఆయన ప్రశ్నించారు. ఒక ప్రశ్న ఎత్తారు. మాలో ఒక ఆమె ఉంది, అంటే 7 బ్రదర్స్ ఉన్నారు. వారంతా ఒకరి తర్వాత ఒకరు ధర్మశాస్త్రాలను అనుసరించి ఆమెను పెళ్ళాడారు. అయితే నువ్వు నిత్య జీవం గురించి చెప్తున్నావు కాబట్టి పరలోకంలో ఎవరికి భార్యగా ఆమె ఉంటుంది. ఎందుకంటే అందరూ ఆమెను వివాహం ఆడారు కదా, ఎవరికి భార్యగా ఉంటుంది. కనుక యేసు ప్రభు చెప్పినటువంటి సమాధానం, వారు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు, వారు దేవదూతలను పోలి ఉంటారు. కనుక మన యొక్క గురి ఎక్కడ అని అంటే ప్రతి ఒక్కరికి ఒక గురి ఉంటుంది. మనం ఇక్కడ జీవించేటప్పుడు ఒక మంచి బంగ్లా కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, మంచి వాహనాన్ని కలిగి ఉండాలి, లేకపోతే ఒక మంచి జాబ్ మనం సంపాదించాలి. అయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు, సమస్తం వ్యర్థం. ప్రసంగి గ్రంథం యొక్క మూల మాట ఏంటంటే వ్యర్థం. ఏంటి వ్యర్థం అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట తప్ప మిగతాదంతా వ్యర్థం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. భయపు భక్తి అంటే దేవుని ఎడల మనం గౌరవ భావంతో, భక్తి భావంతో, భయముతో కూడినటువంటి భక్తి భావంతో ఆయన దగ్గర ఉండాలి. కనుక అది తప్ప మిగతాదంతా వ్యర్థమని ఆయన తెలియజేస్తున్నాడు. మనకందరికీ తెలుసు, అయ్యగారి పేరు కూడా సొలొమోను రాజు గారే. కనుక జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఆయన లైఫ్ లో అన్ని అనుభవించాడు. దేవుడు అన్ని ఆయనకి ఇచ్చాడు. ఆయన దేవునిలో అభివృద్ధి చెందాడు, అక్కడి నుండి పడ్డాడు. ఆఖరు దినాల్లో ఆయన వ్రాసినటువంటి గ్రంథం ప్రసంగి గ్రంథం ఆయన చెప్తూ ఉన్నాడు, సమస్తము వ్యర్థం.
అన్ని వ్యర్థమే. ఈ లోకంలో ఆకాశం కింద ఉన్నదంతా కూడా వ్యర్థమే. కనుక మనము ఎవరి టైం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, నిజంగా తెలియదు. ఇప్పటి వరకు మనం విన్నాం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు, నడుస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఉదయకాలంలో ఆయన పిలుపొందుకుని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. హల్లెలూయా. బహుశా ఆయన నిద్ర లేచి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా కానీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నాకు ఒక గురి ఉంటుంది, ఆ గురి అందుకే నేను పరిగెడుతున్నాను. కనుక దాని కొరకు ఈ లోకంలో ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. కనుక ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా, మనం ఏమి కలిగి ఉన్నా అది మనతో రాదు. ఈ లోకంలో ఒకసారి పుట్టిన వాడికి 2 మరణాలు ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ లోకంలో ఒకసారి పుట్టిన వాడికి 2 మరణాలు ఉన్నాయని. అయితే 2 సార్లు వాడు ఇక్కడ జన్మిస్తున్నట్లయితే వాడికి ఒకటే మరణం. కనుక మనుషులకు వచ్చేటటువంటి భౌతికమైనటువంటి మరణం ఒకటి ఉంటాయి, ఆత్మ సంబంధమైనటువంటి మరణం కూడా ఉంది. కనుక 2వ దానిని తప్పించుకోవాలంటే మనం ఈ భూమి మీద ఉంటుండగానే యేసును రక్షకునిగా మనము అంగీకరించాలి. హల్లెలూయా. కనుక దేవుని మనం రక్షకునిగా అంగీకరించకపోతే మనము నిత్య నరకాగ్నిలో ఉండిపోతాం. కనుక ఆత్మలో మనం ఎప్పుడు మెలకువగా ఉండాలి. మత్తయి సువార్తలో చెప్పబడింది ఒక పారబుల్. యేసు ప్రభువు చెప్తూ 10 మంది కన్యకల గురించి, అందులో 5 ఆయనతో పాటు వెళ్ళిపోయారు లోపలికి. 5 విడిచిపెట్టబడ్డారు, అంటే లిబరల్గా ఉండిపోయారు అనమాట వాళ్ళు. కనుక ఎవరైతే లోపలికి వెళ్ళిపోయారో, వెళ్ళిపోయిన వెంటనే ద్వారం మూసివేయబడింది అని చెప్పి రాయబడింది. కనుక ఇప్పుడు దేవుడు కృపచేత ద్వారం ఇంకా తెరిచి ఉంచాడు. అది మూసివేయబడేటటువంటి సమయం చాలా దగ్గరలో ఉంది. మనం ప్రపంచ పరిస్థితులను గమనించినట్లయితే యుద్ధాలు, యుద్ధ వాతావరణాలు, భూకంపాలు, జల ప్రళయాలు అన్నీ చూస్తాం. మత్తయి సువార్త అలాగే లూకా సువార్తలో యేసు ప్రభు చెప్పినటువంటి సమయం ఏంటి? రాకడ సమయం. ప్రభు తిరిగి వచ్చేటటువంటి సమయంలో భూలోక పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈ పరిస్థితులన్నీ అవన్నీ మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. ఇంకొకటి రీసెంట్గా లాస్ట్ వీక్ ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కలిపి ఇజ్రాయెల్ దేశంతో పీస్ ట్రీటీ చేసుకోవాలని చెప్పి బలవంతం చేస్తున్నాయి. ఎవరిని? మధ్యవర్తిగా అమెరికా ప్రెసిడెంట్ని పెట్టుకుని పీస్ ట్రీటీ, దానికి పేరు కూడా పెట్టేశారు. మీరు చూస్తారు న్యూస్లో, 7-year పీస్ ట్రీటీ. 7-year పీస్ ట్రీటీ అని అంటున్నారు. అదే 7 years గ్రేట్ ట్రిబ్యులేషన్ అని బైబిల్ చెప్తుంది. శ్రమలు, మహాశ్రమల కాలం. కనుక మనము వేగిర పడాలి, దేవుడిని హత్తుకొని జీవించాలి. ఎందుకంటే వ్యర్థమైన వాటి వరకు మనం ప్రార్థనడం, అలాగే దేవునికి దూరస్తులుగా మనం ఉండిపోవడం ఇది కాదు. ఇప్పుడు సొలొమోన్ అయ్య గారు మనం చూస్తున్నారో లేదో తెలియదు, కానీ ఆయన చాలా బిజీగా ఉంటుంటారు. ఎందుకంటే ఆదాము మొదలుకొని, ఆది మానవుడు ఆదాము మొదలుకొని ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినంత వరకు కూడా ఉన్న వాళ్ళందరినీ కలుసుకునేటటువంటి అవకాశం. కనుక మనలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా సిద్ధంగా ఉండాలి. 5 కన్యకలు ఎలాగైతే సిద్ధంగా ఉన్నారో, పెళ్లి కుమారుని పిలుపు విని వారు ఆ విందులోకి ఎలాగైతే వారు ప్రయాణించారు, లోపల ప్రవేశించారు, అలా మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ విడిచివేయబడ్డాము మనం అంటే మన ప్రాణాన్ని పణంగా పెట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఎందుకంటే ఈ మహాశ్రమల కాలంలో ప్రాణం పోగొట్టుకున్నవాడు పరలోకాన్ని
క్రీస్తు వరకు ప్రాణం పోగొట్టుకున్నవాడు మాత్రమే పరలోకం ప్రవేశం కలుగుతుంది. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. విశ్వాసంతో మనం పరలోకమును స్వతంత్రించుకోవచ్చు. ఒకవేళ సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలి ఉండిపోతే వారు క్రీస్తు కొరకు సాక్షులుగా వారి యొక్క ప్రాణాన్ని ఇక్కడ పణంగా పెట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించారు. కనుక మనం సిద్ధంగా ఉన్నామా లేదా, మన ప్రభువును మనం ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన మనం అంతా చేసుకోవాలి. సమయం మరి ఎక్కువగా లేదు. ఎందుకనంటే ఇప్పటి వరకు మరి అయ్యగారి గురించి విన్నాం, చాలా విషయాలు విన్నాం. ఇంకా చెప్పాలని అంటే అది షార్టేజ్ చేసి మాట్లాడారని నాకు అనిపించింది. నిజానికి ఇంతసేపు ఆయన గురించి ఎప్పుడు ఆయన మాట్లాడడం నేను వినలేదు. నాకు ఎదురుపడినప్పుడు ప్రైజ్ లాడ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వడం, బాగున్నారా అని అనడం తప్పించి అంతకు మించి నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఆంటీ కూడా 20 సంవత్సరాల నుండి మేము వస్తున్నాం, వెళ్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, కానీ ఎప్పుడు అంతకు మించి మాట్లాడడం కానీ, లేకపోతే వారు గొడవ పడడం కానీ, కేకలు వేసుకోవడం కానీ ఎప్పుడు నేను చూడలేదు, అలాగే వినలేదు కూడా. ఇప్పుడు ఆంటీ చెప్పడం ఏదో మామూలుగా అవన్నీ ప్రతి ఇంట్లో ఉండేవే. ఆంటీ చెప్తే తప్పే కానీ అవి ఎవరు మాట్లాడలేదు, ఎవరు చెప్పలేదు కూడా. కనుక మరి ఆయన చాలా సైలెంట్గా, మితభాషి, సౌమ్యుడు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. మనతో పాటు తిరుగుతూ మరి సడన్గా కనుమరుగైనటువంటి వ్యక్తి. అయితే ఒకనొక దినాన్ని మనం ఆయన్ని చూస్తాము, ఆయనతో మాట్లాడతాము, ఆయనతో కలిసి మనం కూడా దేవుని రాజ్యంలో ఉంటాం. ఇది మన యొక్క నిరీక్షణ. ఆ వాక్యం ఒకసారి చదువుకుని నా మాటలు ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు మొదటి 1 Thessalonians chapter 4 verse 13 to 14. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఎదిరించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినలా అదే ప్రకారము యేసునందు ఎదిరించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. హల్లెలూయా. కనుక మెసేజ్ చాలా పెద్దగా ప్రిపేర్ అయిపోయింది. నేను దీన్ని మళ్ళీ షార్టేజ్ చేశాను. ఎంత షార్టేజ్ చేసినా కానీ 3.5 pages వచ్చింది. ఎంత ఫిల్టర్ చేసినా. కనుక ఏదేమైనా కానీ మరి దేవుని చిత్తం ఎప్పుడు మెసేజ్ షార్ట్గానే ఉండాలి, అలాగే డీప్గా ఇంపాక్ట్ చేయాలి. హల్లెలూయా. కనుక దేవుని వర్తమానం మరి మీకు అందరికీ అందిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఖచ్చితంగా మీరు దేవుని రక్షకునిగా అంగీకరించండి. ఎందుకంటే ఎవరి సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే సమయం, దొంగ వచ్చేటటువంటి సమయం యజమానికి తెలిసి ఉంటే మన కాపలా ఉంటుంది. యేసుప్రభు చెప్పిన మాటలే, దొంగ ఎప్పుడు వస్తాడో తెలిస్తే ఇంటి యజమాని నిద్రపోకుండా కాపలా ఉంటాడు. కనుక యేసు ప్రభు ఎప్పుడు తిరిగి వస్తాడో మనకు తెలియదు. అయితే సూచనలు ఉన్నాయి. సూచనల్ని మనం అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం ఎల్లప్పుడూ మనం సిద్ధ మనసు కలిగి ఉండాలి. దేవుడి మాటలు దీవించిన కాక సమయం ఇచ్చినటువంటి అయ్యానికి